ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి పరిశీలించారు. దాదాపు 110 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి అనుమతులు పొంది 2160 ఇళ్లతో మోడల్ కాలనీ నిర్మిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ నిర్మాణ వ్యవస్థను నిర్లక్ష్యానికి గురిచేసి డంపింగ్ యార్డుగా మార్చారని ఆక్షేపించారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్లను పూర్తి నాణ్యతతో నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మార్చి మొదటి వారంలో మొదటగా 1000 మంది లబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలను 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి.